మేదర కులవృత్తి అంతరించిపోతున్న వేళ మేదర కులస్తులు డెకరేషన్ వస్తువుల వైపు వెళ్తున్నారని, వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ రాష్ట్ర మేదర మహీంద్రా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జ్ మీద సంఘం కార్యాలయంలో వరంగల్ జిల్లా మేదర మహీంద్రా డెకరేషన్ విభాగం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. సాంప్రదాయమైన చాటలు, గంపలు, బుట్టలకు ప్రస్తుత తరుణంలో ఆదరణ కరువైందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేదర కులస్తులు డెకరేషన్ వైపు అడుగులు వేస్తున్నారని, వారికి తోడుగా రాష్ట్ర నాయకత్వం అండగా ఉండి వారిని ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని, ప్రతి ఒక్క మేదరి కులస్తుల సంఘంలో సభ్యత్వం తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పొందాలని, అలాగే ప్రభుత్వం కూడా డెకరేషన్ చేస్తున్న మేదరి కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని, ఎక్కడైతే అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారో అక్కడ మేదరి కుల సంఘాలకే కాంట్రాక్టు అప్పగించాలని, మేదరి కుల సంక్షేమానికి రాష్ట్ర నాయకత్వం అన్ని వర్గాలకు కమిటీలు నిర్ణయించిందని, అందులో భాగంగానే డెకరేషన్ విభాగానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రతాపగిరి సంతోష్తో పాటు కార్యదర్శిగా ప్రతాపగిరి రంజిత్ను నియమించిందని తెలంగాణ రాష్ట్ర మేదర మహీంద్ర సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. సాంప్రదాయమైనటువంటి చాటలు, గంపలు మార్కెట్లో దానికి స్థానం లేకుండా పోయింది. మా వృత్తిదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఫ్లవర్ డెకరేషన్ వృత్తిలోకి మా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అయితే ప్రభుత్వం స్వయం ఉపాధి పథకం కింద అందించే సంక్షేమ పథకాల్లో ఈ ఫ్లవర్ డెకరేషన్ అనే పదం కూడా చేర్చాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే మాదిరిగా ఈ ఫ్లవర్ డెకరేషన్ చేసే వాళ్ళందరూ కూడా మరి ఈ సంఘంలో సభ్యులుగా చేరి ఈ ఐడి కార్డు తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ కూడా తీసుకోవాలని చెప్పని మేము కోరుతున్నాం. ఈఎస్ఐ పథకాన్ని కూడా ఈ ఫ్లవర్ డెకరేషన్ దాంట్లో వర్తింపజేయాలని, ప్రభుత్వము కార్మిక శాఖ ద్వారా అందించే లేబర్ కార్డును కూడా ఈ వృత్తిదారులకు అందించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సీడ్ పథకం కింద ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ వృత్తిదారులకు వర్తింపజేయాలని చెప్పని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అధ్యక్షులుగా ప్రతాపగిరి సంతోష్ కుమార్ గారిని, అట్లాగే ఉపాధ్యక్షులుగా మస్నా కుమార్ గారిని, ప్రధాన కార్యదర్శిగా ప్రతాపగిరి రంజిత్ కుమార్ గారిని, కోశాధికారిగా దీకొండ రాజు గారిని, ప్రచార కార్యదర్శిగా తమ్మినేని రాజేష్ గారిని మేము ప్రకటిస్తున్నాం. అయితే ప్రభుత్వం సమ్మక్క సారాలక్క దగ్గర కానీ, భద్రాచలం దగ్గర కానీ, యాదాద్రి దగ్గర కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాల్లో వేసే పడకల పందిర్లన్నీ కూడా ఈ మేదర్ కులస్తులకే అందించాలని చెప్పానని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను.